వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఫైనల్లీ ఆఫ్టర్ 5 days తర్వాత ఈరోజు వీకెండ్ వచ్చింది. సో వీకెండ్ అనగానే మనందరికి గుర్తుకొచ్చేది ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. అసలు ఈరోజు బ్లాగ్లో ఏముండబోతుందంటే మా చెల్లె ఈరోజు చికెన్ పులావ్ ఉండబోతుంది. సో దానికి కావాల్సినవి మార్కెట్కి వెళ్ళి తేవడం, దాన్ని కుక్ చేసినప్పుడు జనరేట్ అయ్యే ఫన్, దాని తర్వాత దాన్ని టేస్ట్ చేసి దాన్ని రివ్యూ ఇద్దాం. ఈరోజు ఒక కొత్త క్యారెక్టర్ ఈ వ్లాగింగ్ సిరీస్లో ఏదైతే నేను స్టార్ట్ చేసిందో ఇందులో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో తను ఎవరో కాదు, మా చెల్లె. సో ఈ వ్లాగ్ మొత్తంలో తనే వండుతుంది. సో జస్ట్ నేను తనకి సపోర్టింగ్గా ఉండి ఆనియన్స్ కట్ చేయడం కానీ ఇంకా వేరే ఏమైనా కట్ చేయడం కానీ అంతా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వెల్కమ్ తినే. సో రోజు ఆఫీస్లో మా వాళ్ళు నా బాక్స్ తిని ఎవరు ఇంత బాగుండుతారు అంటారు కదా. సో ఈమె మా చెల్లె వైషు. సో ఈరోజు కూడా ఈమె ఉండబోతుంది పలావ్. సో జస్ట్ నేను తిని దాన్ని రివ్యూ చేస్తాను మీకు. అవి చెప్పొచ్చు కదా, ఎందుకంటే స్టార్ట్ కెమెరా కొత్త. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం బయటకు వెళ్ళి టిఫిన్ చేసి అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చి దాన్ని కడిగి కట్ చేసుకొని పలావ్ స్టార్ట్ చేయాలి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వీఆర్ బ్యాక్ టు హోమ్. సో చికెన్ తెచ్చుకున్నా. సో ఇప్పుడు ఈ చికెన్ని మనం కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. సో దాని తర్వాత వయసు వచ్చి మిగతా అన్నీ వంట చేస్తుంది. సో కడుగుదాం. చికెన్ బాగా కడుక్కోవాలి, లేకుంటే ఆ బ్లడ్ మొత్తం అట్నే ఉండి నాకు నచ్చదు. సో ఈ చికెన్ బిర్యానీకి అని చెప్పిన, సో వాడు కొంచెం పెద్ద కొట్టి నార్మల్ కర్రీలాగా కాకుండా బిర్యానీ కంటే సపరేట్గా కొట్టిరు వాళ్ళు. నాకు నచ్చదు ఈ ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని తీసేస్తాను నేను. చాలా బ్లడ్ బిర్యానీ కానీ లేకపోతే మా డాడీ ఏదైనా చేసినప్పుడు కానీ సో వాళ్ళు కడిగి మసాలాలు నన్నే కలుపు అంటారు. ఎందుకో నేను కలిపితే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మరి గిన్నె ఉంటుంది కదా, సో ఇలాంటిది ఒకటి జాలి గిన్నె. సో ఇందులో సో ఇవన్నీ వేసేసుకొని ఫ్రెష్గా సో ఇట్లా సో ఐ డోంట్ నో అదర్ యూ కెన్ సీ. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. ఇంతమంది కంటే బ్లడ్ అదంతా చెత్త లేకుండా. సో ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం వాటర్ పోయేదాకా కొంచెంసేపు ఇందులో పెట్టేసుకున్నాం. సో ఈ వాటర్ పోయేదాకా ఇందులోనే వేసేసుకుంటే అయిపోద్ది. సో చికెన్ అయితే కడిగిన. సో నెక్స్ట్ వయసు దాన్ని మసాలాలు వేసి కలపబోతుంది. మీరు బాగా కలుపుకోవాలి, ముక్కలకి అంతా మంచిగా పట్టేటట్టు మంచిగా. మ్యారినేట్ చేసి పెట్టింది అంతా. జస్ట్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసి కలిపి పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అందరు తింటారు కానీ కట్ చేయమంటే ఎవరు కట్ చేయరు. సో ఫైనల్గా ఆనియన్స్ కట్ చేసే డ్యూటీ నా దగ్గరికే వచ్చింది. నాకు కట్ చేయొచ్చు ఆనియన్స్, మీరు కట్ చేసి రావద్దని అనుకోవద్దు. కానీ ఒక్కొక్క కూరకి ఒక్కొక్కలా కట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్కి ఒకలా కట్ చేసుకుంటారు కదా. సో దీనికి ఎట్లా కట్ చేస్తారో నాకు తెలియదు, అందుకే అడిగాను. ఓకే, సో లాస్ట్కి కళ్ళు వస్తున్నాయా, కళ్ళకి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి పటపట. కట్ చేసినప్పుడు కంటే పిసుకున్నప్పుడు ఇంకెక్కువ వస్తున్నాయి. అమ్మో
చీముడు కడుతుంది. నాకేం ఆపిస్తలేదు. టమాటా బాగుంది, టమాటా మంచిగా గ్రీన్ కలర్ పైన తొక్క అవసరం లేదు మనకి, తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయంట, తినకండి ఎవరు. ఓకే, ఇది ఎట్లా కట్ చేయాలి? ఇది సేమ్ దీని లెక్కనా? సో ఫస్ట్ మనం హాఫ్ చేసుకోవాలి. సో హాఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న స్లైసెస్ చేసుకోవాలి. తీసేయాలి ఫస్ట్, ఏ వెజిటేబుల్ కానీ తీసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దాన్ని తీసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెమన్. ఒక్కటి స్లైస్ మధ్యలోకి అంతేనా? ఓకే, సో కటింగ్ అయిపోయింది. సో ఓకే, ఫోన్ సో కటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ 2 ఆఫ్ మసాలా మిక్సింగ్ అంట, అంతేనా నువ్వు అన్నది? అవును. ఓకే, లెవెల్ 2. ఇవన్నీ మసాలాస్, ఇవన్నీ చూడండి గైస్ ఒకసారి, ఏమేమి కారం మసాలాలు అవన్నీ ఉన్నాయి ఇందులో. వేసేసాయి. బా, ఇప్పుడే తిరముద్ద వేస్తుంది. ఏదో అనాలని అంటున్నా కానీ అట్లా ఏం లేదు, పచ్చిగానే ఉంది. ఇంకా ఇది ఒక మా ఊరి వంట ప్రోగ్రామ్ లాగా ఉంది. అప్పుడు ఇంతే ఉండేది, సమ్మర్ హాలిడేస్లో మధ్యాహ్నం మంచిగా మమ్మీ ఏదో వండి పెట్టేది. తినే టైంలో ఇక మా మమ్మీ మా టీవీలో మా ఊరి వంట, ఈ టీవీలో అభిరుచి ఇదే పెట్టేది. బా సూపర్ ఉంటుండే అది, ఆ మ్యూజిక్ కానీ అది కానీ భలే ఉంటుండే అది ఆ వీడియోస్. సో ఇప్పుడు సేమ్ అదే మనం రిక్రియేట్ చేద్దాం. సో వెల్కమ్ టు మా ఊరి వంట విత్ శశాంక్ అండ్ వైష్ణవి. యాక్చువల్గా ఇది మా డాడీ బాగా చేస్తాడు పలావ్. సో అతనికి బాగా గులాబ్ జామ్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ కూడా బాగా వండుతాడు. సో ఇది అక్కడి నుంచి నేర్చుకొని మా చెల్లె చేస్తుంది ఇక్కడికి వచ్చినాక. బెంగళూరులో ఈ పలావ్ కష్టం, కానీ ఇక్కడ కుష్కా అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. బెంగళూరులో ఇక్కడ కర్ణాటక సైడ్ ఎక్కువ దొరుకుతుంది కుష్కా కబాబు. అది ఒక్కటి తింటే చాలు, ఫుల్ అసలు మామూలు నిద్ర రాదిగా, అనుకోవడమే అది తింటే. ఎప్పుడన్నా మీకు కోల్డ్ ఉండి తగ్గట్లేదు అంటే మెడిసిన్ వల్ల తగ్గదు అది. ఓన్లీ ఇట్లా మిరియాలు ఇట్లా వేసుకొని చికెన్ తింటే అన్నీ పోతాయి. చికెన్ కానీ మటన్ కానీ ఇంత కారం వేసుకొని తింటే అన్నీ పోతాయి. కొన్నిసార్లు మీరు కూడా పోవచ్చు, అది చెప్పలేము. ఇది అన్ని మసాలా వేసుకొని కలుపుకొని పెట్టింది, బాగుంది. స్మెల్ అయితే మామూలు లేదు, మొత్తం ఆ పెప్పర్, మిరియాల పొడి, ఆ మిరియాలు మామూలు రాకుండా స్టార్ట్ చేస్తుంది. గాయస్ చూడండి, సో ఆయిల్ వేసింది. సో ఇప్పుడు కాసేపు ఆనియన్స్ని అలా అలా కలుపుకోవాలి మంచిగా నీట్గా. ఒకటి చెప్దాం అనుకోని మర్చిపోయినా. సో చాలామంది నేను ఈ వీడియో అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు భయపడి ఉండే, ఎవరైనా రోస్ట్ చేస్తారేమో, ఫోన్ చేసి ఎక్కిరిస్తారేమో అది ఇది అనుకున్నా. కానీ లేదు, చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ నా వీడియోకి ఆల్ ద బెస్ట్ అని కామెంట్లు పెట్టారు ఫస్ట్ వీడియోకి. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీ పెట్టుకొని సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్స్ మై ఫ్రెండ్ ఛానల్ అని చాలా బాగా సపోర్ట్ చేసినారు. సో నాకు నచ్చింది అది, నేను అనుకోలే ఇంత రెస్పాన్స్ వస్తుందని. సో రోజు ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఆఫీస్లో మా కొలీగ్స్ కానీ లేదా నా ఫ్రెండ్స్ కానీ రోజు సెకండ్ వీడియో పెట్టు బాయ్ అంటున్నారు. సో అందుకే నేను యాక్చువల్లీ ఇంకొంచెం టైం తీసుకొని ట్రిప్ వీడియో పెడదాం సెకండ్ వీడియో అనుకున్నాను. యాక్చువల్గా ఇది ఆగస్ట్ కదా, సో ఆగస్ట్ ఎండ్లో ఏదైనా ఒక ట్రిప్ వెళ్దాం, ఆ ట్రిప్ వీడియో మంచిగా తీసి పెడదామని అనుకున్నా. సో బట్ అందరు అడుగుతున్నారు సెకండ్ వీడియో పెట్టని, అందుకని ఈ వీకెండ్ ఈ వీడియో షూట్ చేసి సో పెడదామని అనుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను బాగానే వండుతా, చికెన్ కర్రీ కానీ లేకపోతే దోశలు బాగా చేస్తా, మూస్లీ చేస్తా, ఇంకా సలాడ్స్ కూడా బాగా చేస్తాను నేను. గ్యాప్లో చూడండి ఫ్రెండ్స్, పోయి లిప్స్టిక్ మేకప్ అంత వేసుకొని వచ్చింది. జస్ట్ లేడీస్ థింగ్స్ ఇవన్నీ. కెమెరా ఉందంటే కథం రెడీ అయిపోవాలా. ఇప్పుడు ఆ స్మెల్ ఈడికి వస్తుంది నాకు. ఆనియన్స్ వేడైపోయినాయి, ఏమంటారు దాన్ని, మగ్గినాయా? ఆనియన్స్ మగ్గినాయి. ఇప్పుడు నెక్స్ట్ టమాటో. సో దిస్ ఈస్ దట్ చికెన్ మ్యారినేట్ అయి బాగా వచ్చింది. సో అంత మసాలా చికెన్కి బాగా పట్టింది. ఆల్మోస్ట్ 20 minutes అయింది అనుకుంటా ఇది మ్యారినేట్ చేసి. సో అది అయిపోగానే అందులోకి ఇది డిప్ చేసేసేయాలి ఇక. బా సూపర్.
చికెన్ ఉడికిపోయింది. సో నెక్స్ట్ వాటర్ పోస్తున్నా. ఆ వాటర్ అంతే వేస్తావా? ఓకే. మరి అది చల్లీలుగా ఏం కాదా ఇప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ చికెన్ ఉడికింది కదా, మళ్ళీ ఇప్పుడు అది అయ్యేలోపు రైతా చేద్దాం. ఎందుకంటే గ్రేవీ ఏం సపరేట్గా చేయట్లేదు, ఎందుకంటే పలావ్తోనే తినొచ్చు. సో దానికి మళ్ళీ చికెన్ కర్రీ వండుకొని సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. బట్ రైతా ఉంటే కొంచెం బాగుంటుంది, ఫైనల్కైనా బాగుంటుంది. సో లెట్స్ డూ రైతాను. సో ఇప్పుడు రైతా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తారు, చూడండి కేర్ఫుల్గా. సో ఒక చిన్న ఆనియన్ తీసుకుందాం. సో దీన్ని చిన్న కట్ చేసుకోవాలి మనం. ఓకే. సో ఫస్ట్ ఆనియన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే బౌల్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని దాన్ని విడగొట్టుకుందాం, లేకపోతే అన్న ఒక దగ్గరనే ఉంటాయి మళ్ళీ. సో వేసేసుకొని నెక్స్ట్ కర్డ్, సూపర్గా ఉంటుంది. సో ఎంత కావాలో అంత వేసుకున్నాం. దాని తర్వాత కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని, ఎక్కువ పోసుకోవద్దు. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ హోటల్లో రైతా అవుతుంది. సో ఇంట్లో రైతా కాబట్టి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. కడ్లాగానే కాకుంటే మళ్ళీ మనం నీళ్ళు పోసుకునే అవసరం, ఉప్పు వేసుకునే అవసరం లేకుండా ఉండాలి. సో ఇప్పుడు ఇది ఇట్లా అనుకోవాలా, బాగుంటుంది, చిలుపుతుంటాయి. ఎట్లా ఉంది టేస్ట్? సూపర్ ఉందా? చూడాల్సిన అవసరం లేదు, వేసేస్తే బాగుంటుంది. అబ్బా ఎత్తులుంటాయి అలా చూసుకో. కొంచెం లెమన్ పిండాలి. ఎంత విండో, ఒక సుక్క విండో నువ్వు అంతే. లెమన్ జ్యూస్ గాయస్. అంటే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు రైస్ చేయడం. దీన్ని ఆడికాడికి అయ్యి జాగ్రత్తగా కలుపుకోవాలి. సూపర్. ఇప్పుడు ఇంకా దీని అంతేనా ఇక? ఫైనల్గా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో చూపిస్తా ఎలా ఉందో చూడండి. చూసారు కదా, సేమ్ హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉంది. సో ముక్క ఉడికింది ప్లస్ రైస్ కూడా ఉడికింది. స్మెల్ మాత్రం మామూలు లేదు, సూపర్గా ఉంది స్మెల్. ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే దీన్ని తిని రివ్యూ చెప్పేద్దాం ఎలా ఉందో. స్మెల్ మాత్రం మామూలు లేదు. చలో దెన్ గో. చాలా మంచిగా మళ్ళీ పెట్టుకుందాం. గిన్నె మొత్తం ఖాళీ చేస్తాం. అబ్బా. సో ఫైనల్గా నాకైతే లెగ్ పీస్ వచ్చింది. సో దీన్ని తినబోతున్నా, తిన్నాక చెప్తా ఎలా ఉందో. బా ప్రతిదీ సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సూపర్ టేస్ట్ ఉంది. సో అన్నం కూడా ఉడికింది, బాగుంది. అన్నం, పీస్, ఆనియన్ పర్ఫెక్ట్, అన్నీ సెట్ అయిపోయినాయి. నిజంగానే ఫుడ్ బాగుంది. ఎవరు చేసినా కానీ నేనే ఆనియన్స్ కట్ చేసిన కాబట్టి బాగుంది. అమ్మయ్య ఫుల్ తిన్నా గైస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్స్ వైస్, టేస్ట్ సూపర్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, బట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. సో ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు కుణికేస్తే ఉంటుంది సూపర్ అసలు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా పాటలు పెట్టుకొని అలా పనుకుండిపోతే మళ్ళీ సాయంత్రం 6ంటికి 7ంటికి అట్లా లేవాలి. సో దీంతో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో వీ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పటి నుంచి కొన్ని వీడియోలో తను కూడా ఉంటుంది. సో ఇప్పుడే కొత్త కాబట్టి ఎక్కువ మాట్లాడలే, బట్ నెక్స్ట్ వచ్చే వీడియోలలో సో తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, మీరు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా నేను కూడా అంత అనుకోలే ఫస్ట్ వీడియోకి అంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో మీరు చాలా బాగా రిసీవ్ చేసుకొని కమెంట్స్ పెట్టి షేర్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్
బాయ్.